దొరికాడు. దొరికావు ఏమయ్యా? ఆ రోజు లేడీస్ రూమ్ లోకి వెళ్ళావు కదా, మళ్ళీ జెంట్స్ రూమ్ లోకి ఎలా వచ్చావు? నాకు మంత్రాలు వచ్చు. మంత్రాలు వచ్చా? ఏమ్మా ఈ మంత్రాలు వచ్చిన ఎలా ప్రేమిస్తున్నావు తల్లి? నాకు చేతబడులొచ్చు. నీకు చేతబడొచ్చు, ఈయనకి మంత్రాలు వచ్చు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మీరు మాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? పాత వెంట్రుకలు, పసుపు, కోడిగుడ్డు, నిమ్మకాయలు, నల్లకోడి ఏమైనా కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి చెప్తాను. ఓ రేయ్, ఏంట్రా టెన్షన్ అటు ఇటు తిరుగుతావు? కాలేజీకి వెళ్ళవా? అది ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, నీకు పరిచయం చేద్దామని. ఆహా, ఇప్పుడు ఉన్న వెధవలు చాలక ఇంకో కొత్త వెధవ వస్తున్నాడా? కోలా. హలో చందు. రండి కూర్చోండి. డాడీ, ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పానే, ఈయనే ఆయన. తను వాళ్ళ అమ్మాయి. ఇతనేంట్రా పగటి వేషగాళ్ళగా ఉన్నాడు, పైగా పెన్షన్ తీసుకునే వయసు. ఇతను నీకు ఫ్రెండ్ ఏంటి? ఎస్ సార్, నా పేరు కోకా కోలా. వాట్? కోగంటి కాసు కోదండ బాల, షార్ట్ రూట్ లో కోకా కోలా అంటారు. అబ్బో. షీఈ్ మై కజిన్ డాటర్. ఆహా. ఓ నీ పేరేంటమ్మా? ఏంటి మీ అమ్మాయి పేరు నీకు తెలీదా? అంటే అంకుల్, మా బాబాయ్కి మతి మరుపు. ఇది కూడా ఉందా? నా పేరు వెన్నెల. ఆ? నమస్తే ఆంటీ. మహాలక్ష్మి లాగున్నా, కూర్చోమ్మా. ఏం చేస్తుంటావమ్మా? చేతబడులు చేస్తుంటుందండి. అంటే చేతబళ్ళు, మంత్రాలు లాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దని ప్రచారం చేస్తుంది. సరే, ఏం తీసుకుంటారండి? అంటే నేను ఇప్పుడు జెంట్స్ కి కొత్తగా బాడీ స్ప్రే, షేవింగ్ క్రీమ్ వచ్చినాయట. మీరు 10,000 ఇప్పిస్తే అవి తీసుకుంటాను. అయ్యా, ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడిగాను. ఓహో అదే.